ఇక్కడ కనిపిస్తున్నది బెలూమ్ గుహలు. భారతదేశంలోనే అతిపెద్ద గుహలలో ఇది రెండవది. బెలూమ్ గుహలు ఉండే స్థలం బనగానపల్లె నుండి 30 కిలోమీటర్ల డిస్టెన్స్లో బెలూమ్ అనే విలేజ్ పక్కన ఉన్నాయి. గౌతమ బుద్ధుడి పెద్ద విగ్రహం ఉంది. ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో పార్క్ మాదిరి తయారు చేసి ఉంచారు. ఇక్కడ కనిపించేది గుహలోకి దారి. పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో చూపర్లకు కనువిందు చేసే విధంగా ఈ బెలూమ్ గుహలు ఉన్నాయి. ఈ బెలూమ్ గుహలు లక్షలాది సంవత్సరాల నాటి ఈ గుహలు మొదటిసారిగా కనుగొన్న వ్యక్తి ఐరోపావాసి రాబర్ట్ బ్రూస్ పూటే చేత 1894లో పుస్తకాల్లోకి ఎక్కాయి. తర్వాత 1982 నుండి 1984 శీతాకాలంలో హెచ్డే గేబర్ అనే గుహల పరిశోధకుడు తన బృందంతో 3225 కిలోమీటర్లు పరిశోధించి పటం గీశాడు. 1989లో ఏపీ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ఆధీనంలోకి తీసుకుంది. వీటిని 2000 సంవత్సరంలో ఏపీటీడీసీ తీసుకొని 2003 నాటికి పర్యాటకులకు అందించింది. దేశవ్యాప్తంగా వేల కొలది సందర్శకులు వీటిని చూసి ఆనందిస్తున్నారు. ఇక్కడ కనిపించేది గేబర్ హాల్ అని అంటారు. ఇక్కడి నుండి గుహలోకి దారి. చాలా అందమైన గుహలు. చూస్తే ఇది పాతాళ లోకం ఇదేనా అనిపించే విధంగా అద్భుతంగా ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన గుహలు ఇవి. సందర్శకులకు కనిపించడానికి ఇక్కడ లైట్స్ వసతి చాలా కష్టపడి ఫిట్ చేసి చూపరులకు కనువిందు చేసేలా ఉన్నాయి ఈ గుహలు. లోపలికి వెళ్ళే కొద్దీ ప్రకృతి ఇంత అందమైన ప్రదేశాలని సృష్టించింది అనే విధంగా ఒక్కొక్క ప్లేసు చాలా దారి క్రిటికల్గా ఉంది. ఒక చోటు నుండి ఇంకో చోటుకు పోవడానికి కొన్ని చోట్ల 6 feet హైట్ కంటే ఎక్కువగా ఉంది, కొన్ని చోట్ల తక్కువగా ఉంది. కొండల మాదిరి గుట్టలు, అందమైన గుహలు ఇవి. కొన్ని చోట్ల ఎక్కడానికి మెట్లు కూడా కట్టించారు. సందర్శకులకు ఇబ్బంది కలగకుండా అన్ని వసతులు సమకూర్చారు ఇక్కడ. లోపల వెళ్ళే కొద్దీ 1000 పడగలు అనే ఒక ప్లేస్ ఉంది, పాతాళ గంగ అనే ఒక ప్లేస్ ఉంది, ఊడల మర్రి అనే ఒక ప్లేస్ ఉంది. 9 రకాల ప్లేస్లకు ఇక్కడి నుండి భూగర్భంలో దారి ఉంది. ఇప్పుడు ఒక్కొక్క ప్లేస్కు మనం చిన్నగా బయలుదేరుతూ ఉన్నాం.
ఇక్కడ కనిపించేది ఊడల మర్రి మండపం. ఊడల మర్రి మరియు మండపం ఇక్కడ నుండి ఇంకా భూగర్భంలోకి వెళ్తూ ఊడల మర్రి మండపానికి చేరుకునే దారి ఇది. డౌట్ ఈ గుహలోకి పోతుంటే ఏదో భూమిలో ఒక కొత్త ప్రపంచం ఉంది అనే అనుభూతి కలుగుతుంది. ఇది నిజమా మర్రికి దారి అని అనిపించింది నాకైతే. వావ్, సైడ్ ఏంటి అసలు తల తగిలి భూమి లోపల మనం నడుస్తున్నాము. భూమి లోపల ఎంతో లోతులో ఇంత అద్భుతాలేంటి అసలు అనే విధంగా కనిపిస్తుంది. చాలా కష్టపడి ఆర్కియలాజికల్ వాళ్ళు లైట్స్ అమర్చారు. కొన్ని చోట్ల దిగడానికి ఎక్కడానికి ఇబ్బంది ఉండకుండా మెట్లు కూడా అమర్చారు. మనం ఊడల మర్రి మండపంకు వెళ్ళే దారికి పోతున్నాం. ఇక్కడ కనిపించేదే ఊడల మర్రికి దారి. వర్షం పడడం కారణం చేత అక్కడికి పోవడానికి ఇబ్బంది కలిగింది. బురద ఉంది. మండపం ఇది ఊడల మర్రి మండపం అంటారు. చాలా విశాలంగా, ఎత్తుగా, అద్భుతంగా ఉంది ఊడల మర్రి మండపం. ఇక్కడ దీపాల కాంతులతో వెలుతురిని అరేంజ్ చేశారు. ఇక్కడి నుండి కోటిలింగాలకు దారి. కోటిలింగాలకు వెళ్ళే దారి ఇది. కొన్ని చోట్ల వెలుతురు లేకుండా చీకటిగా ఉంది. కొన్ని చోట్ల వెలుతురు దీపాలు బాగా అలంకరించారు. కొన్ని చోట్ల బ్లూ కలర్లో, రెడ్ కలర్లో కూడా అమర్చారు. నాలుగు అడుగుల హైటు, 5 అడుగుల హైటు ఉండే విధంగా ఉన్నాయి ఈ కోటిలింగాలకు పోయే రస్తా. ఈ దారిలో తలకు గాయాలు తగిలే సూచన ఉంటుంది కాబట్టి వంగిపోవాలి. మీరు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. ఇంత అద్భుతమైన ప్రదేశాన్ని చూసడం అంటే అదృష్టం ఉండాలి. చూసే కొద్దీ ఇంకా చూద్దామని ఈ భూగర్భంలో 9 వింతలుగా ఉన్నాయి ఒక్కొక్క ప్లేస్కు వెళ్ళే దారులు. ఇక్కడ చాలా విశాలంగా, అనుకూలంగా ఉంది నడవడానికి. నాకైతే భయం వేసింది. మేము పోయినప్పుడు నేను మా ఫ్రెండ్ మాత్రం ఇద్దరమే వెళ్ళాము. పర్యాటకులకు కూడా ఎక్కువ రాలేదు. వర్షం పడిన కారణం చేత చాలా తక్కువ మంది వచ్చారు. అలాగే ధైర్యం చేసి లోపల కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నా కూడా ఒంటరిగానే ముందు బయలుదేరిన. మా ఫ్రెండ్ వెనకొస్తున్నాడు. ఏంటబ్బా ఇంత ఉంది గుహ, ఇంత లోపలికి వెళ్ళాక బయటికి వస్తామా అనే విధంగా అనిపించింది నాకైతే. ఇటు చూసినా రకరకాల మార్గాలు ఉన్నాయి అక్కడిక్కడ వెళ్ళడానికి. మళ్ళీ తిరిగి కరెక్ట్ అడ్రస్కు చేరుకోగలమా లేదా అనే భయం కూడా కలిగింది. సీసీ కెమెరాలు అరేంజ్ చేసినారు, అవి పనిచేస్తున్నావో లేదో కూడా తెలియదు. లైట్స్ అయితే ఉన్నాయి, ఏం టెన్షన్ లేదు. కొన్ని చోట్ల చీకటిగా ఉంది, కొన్ని చోట్ల
వెలుతురుగా మంచిగానే ఉంది. కాకపోతే సింగిల్గా పోవడం అనేది చాలా కష్టం. ఒక ఇద్దరు ముగ్గురు అయితే ధైర్యంగా వెళ్ళి రావచ్చు. ఒక్కొక్కరు సింగర్గా చూడాలంటే ఇట్లా చీకటిగా కనపడినప్పుడు భయం అనేది ఏర్పడుతుంది. ఎంతబ్బా ఇంత చీకటి ఉందని మొబైల్ లైట్స్ అన్న వేసుకోవాలి. ఇప్పుడు వెలుతురు వచ్చింది, అమ్మయ్య వెలుతురికి వచ్చేసాం అన్నట్టు అనిపించింది. కాకపోతే ఇంత అద్భుతం ఈ భూగర్భంలో ఉందనేది కనిపించింది. వావ్, ఇంత అద్భుతంగా ఉన్నాయి ఈ గుహలు, ఇలాంటివి ఎప్పుడు చూడలేదు అని అనిపించింది. ఇదే కోటిలింగాలు. కోటిలింగాలు అంటే అందరూ కిందికి చూస్తారు, కాకపోతే పైనుంటి లింగ రూపంలో ఏర్పడ్డాయి ప్రకృతి సిద్ధంగా. కోటిలింగాలు గల ప్రదేశము మేము ఇట్లా టచ్ చేసి చూసాము. అద్భుతంగా ఉన్నాయి. ప్రకృతి సిద్ధంగా తయారైన లింగ రూపంలో ఉన్న విజువల్స్ ఇవి. భూగర్భంలో ఇంత అందమైన దృశ్యాలు ఉన్నాయి అనేది చూసే వరకు అర్థం కాలేదు. ఇక్కడ నుండి మాయా మందిరం వెళ్ళే దారి ఇది. మాయా మందిరం అంటే ఏదో అక్కడ మాయ జరుగుతుందేమో అన్నట్టు కొంచెం నాకైతే భయం కలిగింది. మా ఫ్రెండ్ని ముందర వెళ్ళమని చెప్పిన, తను ముందర వెళ్తున్నాడు, నేను వెనక సరే ఏం భయం లేదు నేను వెళ్తా, నేను నా వెంట రా అని చెప్పి అన్నాడు. తను వెళ్తుంటే నేను ముందుకు వెళ్తున్నాను. ఇదే మాయా మందిరం వెళ్ళే దారి. వెళ్ళే కొద్దీ ఏందబ్బా ఎంత డిస్టెన్స్ ఉంది అనే లెక్కల ఉంది అనిపిస్తుంది. ఇక్కడ అందుబాటులో దగ్గరలో వచ్చింది మాయా మందిరం. మాయా మందిరం బోర్డు కనబడింది చూడండి. మొత్తం మాయలాగా చీకటిగా ఉంది. ఇక్కడ లైట్స్ కూడా ఏమీ లేవు, చీకటి ప్రదేశంగా ఉంది. ఏంటి చీకటి గదిలోకి వచ్చినాము అనే ఒక టెన్షన్ భయానికి గురైనాము. తర్వాత ఈ మాయామందిరం నుండి వెళ్ళిపోవడం మంచిది అని తిరిగి వెళ్ళాము. నెక్స్ట్ పాతాళగంగకి ఇక్కడ నుండి దారి. పాతాళగంగకి ఇదే పాతాళగంగ. ఈ వాటర్ ఎక్కడి నుండి వస్తున్నావో తెలియదు. ఈ భూగర్భంలో ఇంత అందమైన దృశ్యము, అంత లోపల ఈ గుహలలో ఈ వాటర్ ఏంటి అని చెప్పేసి ఎక్కడి నుండి పారుతున్నాయని చెప్పి కూడా మేము చూసాము. ఏమీ కనిపిస్తలేవు, వాటర్ అయితే వస్తున్నాయి. ఇక్కడ శివలింగ రూపం ఉంది. అక్కడ నుండి మళ్ళీ బయలుదేరాము. ఇక్కడ వచ్చేసి 1000 పడగలు ధ్యాన మందిరం అని ఉంది, అక్కడికి వెళ్తున్నాము. ఆ దూరంగా కనిపించేదే 1000 పడగల ధ్యాన మందిరము. ఇక్కడ విశాలంగా చాలా అద్భుతంగా ఉంది. అక్కడ ఇరుకిరుకుగా భయంకరంగా భయపడే విధంగా ఉండే, ఇక్కడైతే బాగుంది. ఇది 1000 పడగల ధ్యాన మందిరం. ఇది ఈ కనిపించేదే పడగల రూపంలో ఉన్న కొండ ఆకృతి. భూగర్భంలో పడగల రూపంలో ఉన్న ఆకృతి ఇది. భూగర్భంలో ఇన్ని అద్భుతాలు ఉన్నాయా అనే విధంగా ఉంది బెలూమ్ గుహలు. ఈ గుహలలో ఫోటో తీసుకునే సౌకర్యం కూడా ఉంది.